నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కాల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పూలు పోయించేవాడు. ఒక గ్రామంలో ఒక ముసలివాడు, అతని భార్య ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఏడాది పొడుగున ముసలివాడు ఎంతో శ్రమ పడితే కానీ వారికి గడిచేది కాదు. ఎందుచేతనంటే వాళ్ళకు పిల్లలు లేరు. వాళ్ళు ఒక కుక్కను పెంచుతూ దాన్నే ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఒకరోజు సాయంకాలం ముసలివాడు తన పని ముగించి సూర్యాస్తమయం వేళ అడవికేసి షికారుగా బయలుదేరాడు. అతని వెంట అతని భార్య, కుక్క కూడా బయలుదేరారు. వారు చెట్ల మధ్యగా కాలిబాటను పట్టి పోతూ ఉండగా ఒకచోట కుక్క ఆగి నేల వాసన చూసి గట్టిగా 2 సార్లు అరిచి కాళ్లతో మట్టి తవ్వసాగింది. భార్యాభర్తలు ఇద్దరు సమీపానికి వచ్చి చూసేసరికి కుక్క తవ్విన గుంటలో కొన్ని బంగారు నాణాలు కనిపించాయి. వాళ్ళ గుంటను తమ చేతులతో మరింత పెద్దది చేసేసరికి వారికి చాలా బంగారు నాణాలు దొరికాయి. మట్టి వదులుగానే ఉండటం చేత వాళ్ళు తొందరలోనే అక్కడ పాతి ఉన్న బంగారు నాణాలు అన్నీ తీసుకుని గుడ్డలో మూట కట్టుకుని తమ దరిద్రాన్ని ఒక్కసారిగా తెరిచిన తమ కుక్కను మెచ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేశారు. బంగారం దొరికిన తర్వాత ముసలివాడు గ్రామంలోని పేదవాళ్ళ ఇళ్లన్నిటికీ వెళ్ళటము, వారికి అవసరమైన ధన సహాయం చేయటము చేస్తూ వచ్చాడు. అతను వెళ్ళిన చోటుకల్లా కుక్క కూడా వచ్చేది. ముసలివాడు తన దగ్గర ఉన్న డబ్బుతో పేద రైతుల పొలాలు కొని వారికి మంచి వెల ఇచ్చి ఆ పొలాలను వారిని సాగు చేసుకొని ఇచ్చాడు. ఇది వాళ్ళకు చాలా లాభించింది, సహాయమైంది కూడాను. ఈ పండు దంపతుల పొరుగున ఒక దుష్టుడు ఉండేవాడు. అతను పరమ నీచుడు, క్రూరుడు కావడం చేత ఊళ్ళో ఎవరు అతనితో స్నేహంగా ఉండేవాళ్ళు కారు. ఒకనాడు ముసలివాడు ఇంటలేని సమయం చూసి వాడు ముసలిదాన్ని చూడవచ్చి ఇసకాల కబుర్లు ఏవో చెబుతూ కుక్కను దుంపుతూ, మీరు కుక్కను ఇప్పుడు షికార్లకు తిప్పటం లేదు, నేను దీన్ని షికారుకు తీసిపోయి తెచ్చిస్తాను, నా వెంట పంపుతారా అని అడిగాడు. ముసలివాడి ఈ మాటలకు ఎంతో సంతోషించి కుక్కను ఆ దుష్టుడికి ఇచ్చింది. ముసలివాడు ఇంటికి తిరిగి వచ్చి జరిగినది విని తాను కూడా సంతోషించాడు. అయితే రాత్రి పొద్దుపోయినా కూడా పొరుగువాడు కుక్కను తెచ్చి అప్పగించకపోయేసరికి భార్యాభర్తలు ఆందోళన చెందారు. చివరికి ముసలివాడు పొరుగింటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఎవరది, వేళాపాళా లేదు అని రుసరుసలాడుతూ దుష్టుడు తలుపు తెరిచి ముసలివాడిని చూసి, కుక్క కోసం వచ్చావా? కుక్క లేదు, కిక్క లేదు, అది చచ్చింది అన్నాడు. చచ్చిందా అన్నాడు ముసలివాడు కంగారుగా. అవును, చచ్చింది. నీ కుక్కను నేను మోజుపడి తీసుకుపోలేదు, నాకు కూడా నిధి చూపిస్తుందేమోనని అనుకున్నాను. ఎంతోసేపు దాన్ని తిప్పగా ఒకచోట కాళ్లతో మట్టి గీరింది. నేను ఎంతో ఆశగా ఆ మట్టి తవ్వి చూద్దును కదా, కంకర్రాళ్ళు బొగ్గులు దొరికాయి. నీ వెధవ కుక్కను అక్కడే చంపి ఆ గోతులోనే పడేసి చక్కా వచ్చాను అన్నాడు దుష్టుడు. ఆ రాత్రి ముసలి దంపతులు ఇద్దరూ తమ ప్రియమైన కుక్క కోసం చాలా శోకించారు. మర్నాడు ఉదయం ముసలివాడు బయటికి వెళ్ళి ఆ కుక్క కళేబరాన్ని తెచ్చి తమ దొడ్లో ఉన్న నేరేడు చెట్లు మొదట్లో గొయ్య తవ్వి అందులో పొడిచిపెట్టాడు. కొద్ది నెలలు గడిచాయి. తమ దొడ్లో ఉన్న నేరేడు చెట్టు విపరీతంగా విరిగిపోవటం ముసలి దంపతులు చూశారు. దాని మాన 3 లావయింది. దాని కొమ్మ ఒకటి ఇంటి మీదకి పెరిగింది. గట్టి గాలి కొట్టిందంటే కొమ్మ విరిగి ఇంటిపైన పడుతుందని వాళ్ళకు భయం వేసి ఆ చెట్టు కొమ్మను కొట్టేసి దాని నుంచి ఒక కుంది తయారు చేశారు. అది పిండి దంచుకోవటానికి పనికి వస్తుందని భార్యాభర్తలు అనుకున్నారు. ఆ ఏడు వరి పంట సరిగా పండలేదు. ప్రజలు ధాన్యానికి కటకటలాడుతున్నారు. ముసలివాడు ఎప్పటిలాగే గ్రామంలోని పేదలకు ధన సహాయం అయితే చేస్తున్నాడు, కానీ వారి ఆకలి బాధను తగ్గించడం అతడి వల్ల కాలేదు. తమకున్న బియ్యంలో చాలా భాగం ఊళ్ళో పంచడం చేత ఆ దంపతులకే బియ్యం కొరత వచ్చింది. ఉన్నదాన్నే చాలా పొదుపుగా వాడుకుంటున్నారు. కొయ్య కుంది తయారు కాగానే ముసలిది గుప్పడింటే గుప్పడి బియ్యం కుందిలో వేసి దంచనారంభించింది. ముసలివాడు వచ్చి చూసేసరికి పిండి కుంది నిండా నిండి ఉన్నది. అయ్యో, అన్ని బియ్యం ఎందుకు పిండి చేస్తున్నావు అన్నాడు భర్త. గుప్పిడే వేశాను అన్నది భార్య. ఆమె దంచుకుపోతున్న కొద్దీ కుందిలో పిండి ఊరుకొస్తున్నది. దాన్ని తోడేసి మళ్ళీ దంచితే మళ్ళీ కుంది నిండింది. భార్యాభర్తలిద్దరూ వంతులు వేసుకుని తెల్లవారు పిండి దంచారు. మర్నాడు ఉదయం ముసలివాడు ఆ పిండిని ఊళ్ళో ఉండే యోగ్యులందరికీ పంచిపెట్టి వచ్చాడు. ఆ శీతాకాలం వెళ్ళిన దాకా ఆ గ్రామంలో ఎవ్వరూ తిండికి మాడనవసరం లేకుండా పోయింది.
ఒకనాడు పొరుగింటి దుష్టుడు తిండి కోసం యాచించవచ్చాడు. మీ కుంది అక్షయ పాత్ర అని చెప్పుకుంటున్నారు. మీ కుక్కను పూడ్చిపెట్టిన చెట్టు నుంచే ఆ కుంది తయారు చేశారట. ఆ కుక్క చచ్చి కూడా మిమ్మల్ని కాపాడుతున్నదన్నమాట. దాన్ని నేను బుద్ధి తక్కువే చంపాను. ఆకలితో చస్తున్నాను అన్నాడు ఆ దుష్టుడు. కుందిలో పిండి దంచి ఇస్తాను ఉండు అన్నది దయగల ఆ ముసలి ఇల్లాలు. నీకు శ్రమ ఇవ్వలేని తల్లి, ఒక్కరోజు మీ కుందిని నాకిస్తే నేనే పిండి దంచుకుంటాను అన్నాడు ఆ దుష్టుడు. భార్యాభర్తలు ఆ దుష్టుడికి తమ కుందిని కాస్త ఇచ్చేశారు. ఆ సాయంకాలం ముసలివాడు తన కుందిని తెచ్చుకోవటానికి వెళ్ళేసరికి దుష్టుడు తన ఇంటి ముందు ఏవో కర్ర ముక్కలను కాలుస్తున్నాడు. చలిమంట వేసుకోవటానికి ఇదా సమయం అన్నాడు ముసలివాడు. చలిమంట కాదు, నీ దిక్కుమాలైన కుందిని కాల్చి బూడిద చేస్తున్నాను. నా దగ్గర ఉన్న 4 గింజలు అందులో వేసి దంచితే పిండి రాకపోగా గులకరాళ్ళు వచ్చాయి అన్నాడు దుష్టుడు. ముసలివాడికి దుర్భరమైన వేదన కలిగింది. ఆ దుష్టుడు తనకే కాక గ్రామంలోని పేదలందరికీ కూడా తిండి లేకుండా చేశాడు. తన కుక్కకు మరొకసారి ద్రోహం చేశాడు. అతను కుంది కాలిన బూడిదను కొంత తన బట్టలో కట్టుకుని ఇంటికి వెళ్ళాడు. తన కుక్క జ్ఞాపకార్థం అతను కొద్ది బూడిదను నేరేడు చెట్టు మొదట్లో కుక్కను పాతిపెట్టిన చోట చల్లాడు. వెంటనే ఆ చెట్టుకు పూత వచ్చింది. ఆ సంగతి ముసలావిడ గమనించి భర్తతో చెప్పింది. నేరేడు పువ్వు పోయటానికి కారణం బూడిదే అయి ఉంటుందని అనుకుని ముసలివాడు కొద్ది బూడిద తీసుకుని తన దొడ్లో ఉన్న మల్లె మొక్కల మీద వేశాడు. అది నడి శీతాకాలం అయినప్పటికీ మొక్కలన్నీ విరగబూశాయి. ఈ సంగతి ఊరంతా పొక్కిపోయింది. దొడ్లో పూల మొక్కలు ఉన్న వాళ్ళందరూ ముసలివాడి సహాయంతో తమ మొక్కలకు పూలు పూయించుకున్నారు. క్రమంగా అతనికి పూలు పూయించేవాడు అన్న పేరు వచ్చేసింది. ఇది చాలా దూరం పాకింది. సమీపంలో ఉన్న జమీందారు ఒక ఆయన 2 ఏళ్ల క్రితం తన భవనం చుట్టూ పూలతోట వేయించాడు. ఏ కారణ చేతనో ఒక్క చెట్టు కూడా పూయటం లేదు. ముసలివాడి మాట చెవిన పడగానే ఆ జమీందారు ముసలివాడిని పిలిపించి, నా పూలతోట పూయిస్తే నువ్వు అడిగినంత బహుమానం ఇస్తాను అన్నాడు. ముసలివాడు తన ఇంటి నుంచి కొంత బూడిద తెచ్చి తోట అంతటా కాస్తగా జల్లాడు. తోట అంతటా నందన వనంలాగా తయారైంది. వసంతకాలం రాకుండానే పూలతోట అలా విరగపోయటం ఎవరూ ఎన్నడూ కనీ విని ఎరగరు. జమీందారు గారు ముసలివాడికి రకరకాల బహుమతులు ఇచ్చి పంపేశాడు. ముసలివాడి కీర్తి చూసి పొరుగున ఉన్న దుష్టుడు సహించలేకపోయాడు. వాడు పని పెట్టుకుని మర్నాడు జమీందారు గారి దగ్గరికి ఇంత బూడిద తీసుకుపోయి, మీరు ఆ ముసలివాడిని తెగమెచ్చుకున్నారట. అసలు వాడికి ఆ బూడిద ఇచ్చిందే నేను. విద్య నాది, పేరు వాడిది అయింది. నన్ను వినియోగించారంటే ఈ తోటను ఇంతకు 10 రెట్లు పూయించగలను అన్నాడు. అలాగా, ఆ సంగతి నాకు తెలియదు. తోటను మరింత బాగా పూయించావంటే నీకు కూడా మంచి బహుమానం ఇస్తాను అన్నాడు జమీందారు. దుష్టుడు తాను తెచ్చిన బూడిదను పూల మొక్కల మీద, చెట్ల మీద కూడా చల్లుకుంటూ వెళ్ళాడు. వాడు అన్ని మొక్కల మీద బూడిద చల్లట పూర్తి చేసి కలయి చూసేసరికి తోటలోని ప్రతి మొక్క, ప్రతి చెట్టు చచ్చి ఉన్నది. జమీందారుకు మండిపోయింది. ఆయన తన నౌకల చేత ఆ దుష్టుని సున్నంలోకి ఎముక లేకుండా చితక పడిపించి ఇంటికి పంపేశాడు. కథ సమాప్తం.